హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నైమిషా అండ్ ఇవాళ వీడియో మీరు టైటిల్ చూసినట్టు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనమాట ధన్వి వాళ్ళ స్కూల్లో. అదే కాకుండా మాకు కూడా చాలా స్పెషల్ డే అనమాట. ఎందుకంటే మనకు ఆగస్ట్ 26 కృష్ణాష్టమి వచ్చింది, బట్ ధన్వి వాళ్ళ స్కూల్లో ఆగస్ట్ 24 సెలబ్రేషన్స్ చేశారు అండ్ ఆగస్ట్ 24 ధన్వి బర్త్డే. సో ధన్వి బర్త్డే రోజు అనమాట ఇది. మీరు నన్ను ఆల్రెడీ ఫాలో అవుతూ ఉంటే ప్రతి ఇయర్ నేను ధన్వి బర్త్డే రోజు ఖచ్చితంగా నలుగు పెట్టి స్నానం చేపిస్తాను. నాకెందుకు అలా పండగలప్పుడు అలా పెట్టి చేస్తే మంచి ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది, పిల్లలకు కూడా కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది ఎవ్రీడేలా కాకుండా. అండ్ నలుగుకి ఏం స్పెషల్ ఇదేం వాడట్లేదు, ఐదర్ సున్నపిండి ఉంటే సున్నపిండి లేకపోతే శనగపిండి ఉంటే శనగపిండి. సో తన డే అయితే ఇన్ జనరల్ ఇలాగే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను ఇంకా నలుగు పెట్టడం స్టార్ట్ చేశాను, నా తర్వాత అందరూ కంటిన్యూ చేశారు. సో ఇంకా నా తర్వాత మా అత్తమ్మ పెడుతున్నారనమాట. చక్కగా పెట్టించుకుంటుంది, ఇది ఒక్కటి మాత్రం ఏమంటారు ఇంగోల చేయకుండా పెట్టించుకుంటుంది. మామూలుగా ఎవ్రీడే అయితే స్నానానికి బ్రష్కి ఎవ్రీడే ఉండే గోల్ అయితే ఉంటుంది, బట్ ఇవాళ స్పెషల్ కదా, తనకు కూడా స్పెషల్ అనిపించినట్టుంది అలా నలుగు పెట్టడం వల్ల. సో చక్కగా కూర్చొని అన్నీ చేయించుకుంటుంది. యాక్చువల్గా అయితే ధన్వికి ఎవ్రీడే స్కూల్ 9 o'clockకి, బట్ ఆ రోజు ఇంకా సెలబ్రేషన్స్ కాబట్టి 10 o'clock అనమాట స్కూల్. అండ్ తనతో పాటు పేరెంట్స్ని కూడా రమ్మన్నారు, అంటే సెలబ్రేషన్స్లో పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. సో స్కూల్ ఇంకా 10 o'clock అయ్యేసరికి కొంచెం లిబర్టీ తీసుకొని మెల్లిగానే రెడీ అయ్యాము, బట్ లాస్ట్లో అయితే హడావిడి అయింది. చెప్తాను ఏంటో, చూస్తూ ఉండండి. 8 అయిపోయింది ఈడే. హ్యాపీ బర్త్డే ధన్వి. చిన్నగా పెట్టు అక్షంతలు. లెగ్స్ కింద పెట్టు నాన్న, లెగ్స్ కింద పెట్టు, దండం సరిగా పెట్టు. ఏది చూపి చూపి రవి. బాబీ. సో అప్పటికే 8 అయిపోయింది, ఇంకా 2 hours తనకు స్నానం చేపించి ఫుడ్ పెట్టి గోపికలాగా రెడీ చేయాలి. సెలబ్రేషన్స్ అన్నా కదా, మీరు తమిళలో చూసుంటారు ఆల్రెడీ పిక్చర్స్. సో తనని అలా రెడీ కూడా చేయాలి. నేను అంతకు ముందు రోజు నుంచి ఫుల్ ఫ్రస్ట్రేషన్ అండ్ మూడ్ ఆఫ్లో ఉన్నాను, అంటే ఆ మూడ్ ఆఫ్ వల్ల ఫ్రస్ట్రేషన్ అనమాట. టైలర్కి ధన్విది ఒక లంగా ఇచ్చాను అనమాట, అది టైట్గా ఉంది. మీరు భోగి పనుల వ్లాగ్ చూస్తుంటే భోగి రోజు వేసిన లంగా అనేది ధన్వికి టైట్ అయింది. ఆ రోజు జస్ట్ వేసి టైట్ ఉందని ఇప్పేసాను, మళ్ళీ వేయలేదు. సో దాన్ని లూజ్ చేయించాను, ఈ ఈవెంట్కి పనికొస్తుంది కదా అని చెప్పి లూజ్ చేయడానికి టైలర్కి ఇచ్చాను. ఆ టైలర్ ఎవరైతే ఆ బోటిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, రెస్పాన్స్ లేదు, ఏం లేదు. నాకు పిక్చర్ ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అండ్ నేను ఇంకా ఆ డ్రెస్ ఉంది కదా అని చెప్పి ఇంకేం ప్రిపరేషన్స్ చేసుకోలేదన్నమాట. అది ఉంది సరిపోతుందిలే అని చెప్పి అనుకున్నాను, బట్ లాస్ట్ మినిట్లో తను హ్యాండ్ ఇచ్చేసరికి నాకు ఇంకా ఫుల్ ఫ్రస్ట్రేషన్ బీపీ వచ్చేసాయి. బట్ అవి తెచ్చుకొని మన హెల్త్ పార్ట్ చేసుకోవడం తప్ప ఏం లేదు కదా అని చెప్పి ఇంకా మొత్తం వార్డ్రోబ్ మొత్తం గెలికి లాస్ట్ ఇయర్ తన దివాళీ కాదు దసరాది అనుకుంటా, దసరా లంగా తీశాను. అది సరిపోతుందో లేదో అని ఒక టెన్షన్, బట్ ఫస్ట్ అయితే తనని ఫ్రెష్ చేయించి స్నానం చేయించి తీసుకొచ్చాను అనమాట. సో తనకి ఎవ్రీ బర్త్డేకి మార్నింగే గిఫ్ట్ ఇవ్వడం మాకు అలవాటు, అంటే మా సైడ్ నుంచి ఇచ్చే గిఫ్ట్ ఇచ్చేస్తాం అనమాట. సో ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉంది. నేను చెప్పే వరకు ఆగింది పాపం, వెంటనే చింపేయలేదు. ఈ గిఫ్ట్ ఏంటనేది ఈ వీడియో వరకు సస్పెన్స్లో పెడదాము. తను అన్బాక్సింగ్ వీడియో నేను ఒక చిన్న షార్ట్ రూపంలో పెడతాను పెడతాను, షార్ట్ అయితే ఉంటుంది, డూ చెక్ దట్ అవుట్. సో అది అన్బాక్సింగ్ అయిపోగానే ఫుడ్ పెట్టేసి నేను కూడా స్నానానికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యేసి వచ్చేసాను. ఇక రాగానే వెంటనే ఫాస్ట్గా కూర్చొని రెడీ చేద్దామని ఇక్కడ కూర్చున్నాను. ఈ లంగా అయితే వేసాను కానీ చూడొచ్చు ఇది షార్ట్గా ఉంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ లంగా కదా, కొంచెం టాల్ అయింది దాన్ని. నేను ముందే చూసుకొని ఉంటే దీనికి కూడా కుట్లు ఇప్పించేదాన్ని, అట్లీస్ట్ ఆర్ఎల్స్ నేనైనా ఇప్పుకునేదాన్ని. బ్లౌజ్ అయితే చాలా టైట్ ఉండింది, అంత ఇబ్బంది పెట్టడం బాగోదు అని చెప్పి ఇంకా తీసేసి నేను వేయడానికి కూడా ఇంకా నా దగ్గర ఏం లేదు. సో అందుకని ఇంకా అప్పటికప్పుడు కూర్చొని నేనే కుట్లింపుకుంటూ కూర్చున్నాను. నేను కుట్లింపుకుంటూ ఉంటే రవి ఒక పక్కన క్లాస్, నీకు ప్రిపరేషన్ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు. ఆల్రెడీ నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, టైలర్ హ్యాండ్ ఇచ్చిందని చెప్పి. ఇంకా రవి కూడా ఎక్స్ట్రా అక్షింతలు వేసాడనమాట నాకు. సర్లే చేసేది ఏముంది లైట్ అని చెప్పి ఇంకా ఫాస్ట్గా తీసి
స్టిచెస్ అన్ని తీసేసి తనని రెడీ చేసేసాను. రెడీ చేసేటప్పుడు అయితే నాకు వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. చాలా హడావిడి అయిపోయింది లాస్ట్ మినిట్లో బికాస్ ఆఫ్ ద డ్రెస్. సో ఫైనల్గా అయితే ఆ బ్లౌజ్కి స్టిచెస్ తీసిన తర్వాత ఇలా రెడీ చేసాను దాన్ని. ఒక మల్టీ కలర్ దుపట్టా నా దగ్గర ఆల్రెడీ ఉండింది. సో దాన్నే ఇలా సెట్ చేశాను అనమాట. నాకు అన్నిటికన్నా ఎక్కువగా దాన్ని ముక్కుపొడక నచ్చింది. అంటే చిన్నపిల్లలు కదా, ఎలా ఉంటుందో ఏంటో ఆక్వర్డ్గా ఉంటుందేమో అనిపించింది కాదు, బట్ పెట్టిన తర్వాత పర్లేదు సెట్ అయింది అని అనిపించింది. ఇంక మేమైతే స్కూల్కి వచ్చేసాము. స్కూల్కి వచ్చిన తర్వాత మేము లోపలికి వస్తుంటే దాన్ని కన్ఫ్యూజ్ అవుతుంది, ఏంటి వీళ్ళు లోపలికి వస్తున్నారని. ఎవ్రీడే మేము గేట్ బయటే తనని వదిలేసి వెళ్తాం కదా. సో వాళ్ళు ఏంటంటే స్కూల్కి వెళ్ళగానే వారి చెప్పులు వాళ్ళే తీసి ఆ ప్లేస్లో వాళ్ళకి స్టాండ్ ఉంటుంది అక్కడ మనీ పెట్టుకోవడానికి, అక్కడ పెడతారు. మేము కూడా ఇంకా ఆ రోజు లోపలికి వచ్చేసరికి దాన్ని చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. తన ఫేస్లో కనిపిస్తూ ఉన్నింది అది. ఇక్కడ వాళ్ళ మ్యామ్ హెల్ప్ చేస్తున్నారు, ఇలా పట్టుకొని ఎక్కువ అని చెప్పి, డ్రెస్ వల్ల స్టెప్స్ ఎక్కడం ఇబ్బందిగా ఉంటే. ఇంకా లోపలికి వెళ్ళగానే ఎంత క్యూట్ పిల్లలు తెలుసు, చాలా క్యూట్గా రెడీ వచ్చారు అందరు పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారు. నేనంటే అలా వెళ్ళిపోయాను కానీ ఇంకా హడావిడిలో, బట్ ఎవ్రీవన్ చాలా ట్రెడిషనల్గా చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఇంకా అందరికి రాలేదు అప్పటికి మేము వెళ్ళిన టైంకి. మేమే ఒక 5-10 మినిట్స్ లేట్ అనుకుంటే మాకన్నా లేట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్న కృష్ణుడు ఎవరైతే ఉన్నారో అది అబ్బాయి కాదు అమ్మాయి అనమాట. అమ్మాయిని కృష్ణలాగా రెడీ చేసుకొని వచ్చారు వాళ్ళ మదర్. సో నాకు ఆ అబ్బాయిని ఆ కృష్ణని చూడగానే దాన్ని కొన్ని ఫొటోస్ తీద్దాం తనతో అని చెప్పి కొన్ని ఫోటోస్ ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను. చెప్పాలంటే అందరూ పేరెంట్స్ ఫొటోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారనమాట వాళ్ళ పిల్లలవి. నేను ఇంకా ధన్విని ఇలా కొంచెం ఆ కృష్ణుడి దగ్గర ఇలా నిల్చోపెట్టి ఫొటోస్ తీసాను కొన్ని. ఇంకా మీకు స్కూల్లో డెకరేషన్ క్లియర్గా చూపించలేదు కదా, అది ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది ఎంట్రన్స్ నుంచి అనమాట. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఓన్లీ టీచర్సే అనమాట, బయట వాళ్ళకి కాదు. ఇది బయట వాళ్ళ ప్లే ఏరియా దగ్గర అనమాట. ఇలా కొన్ని పేపర్స్తో కృష్ణుడిని చేసి అలా పెట్టారు. యాక్చువల్గా థీమ్ అంతా చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు గమనించుంటే లోపల ఇక్కడ ఫోటో సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా నాకు ఆ కుండలు చాలా నచ్చాయి. దాంతోనే ధన్వికి కొన్ని ఫొటోస్ తీశాను. మీరు అవి థంబ్నెయిల్లో చూసుండొచ్చు. సో ఎవ్రీవన్ ఈజ్ బిజీ టేకింగ్ ఫొటోస్. అండ్ పేరెంట్సే కాకుండా స్కూల్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఫోటోగ్రాఫర్స్ని పిలిచారనమాట. వాళ్ళు పిలిపించారు, వాళ్ళు కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీశారు. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ మెయిన్ డెకరేషన్ అనమాట. ఇది మొత్తం పేపర్ వర్క్, అంటే ఎంత కష్టపడి ఉంటారో పాపం మా టీచర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కృష్ణాస్ లైఫ్ అనేవి పెట్టారనమాట. మనకు కృష్ణ బయోగ్రఫీ చూస్తే దాంట్లో మెయిన్ ఘట్టాలు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఏమంటారు టాయ్స్ రూపంలో ఆర్ బొమ్మల రూపంలో అసెంబుల్ చేశారు. పిల్లలకి అవి తెలుసో లేదో తెలీదు, బట్ పేరెంట్స్కి అయితే ఒక మంచి రిమైండర్లా వర్క్ అయింది అది. సో అదంతా అంటే పేరెంట్స్ ఫోటోషూట్స్ అన్నీ అయిన తర్వాత ఇంకా స్టాఫ్ వాళ్ళతో ఫోటోషూట్ అనమాట. తను వాళ్ళ ప్రిన్సిపల్, తన్వి పక్కన ఎవరైతే ఉన్నారో మ్యామ్, తను వాళ్ళ ప్రిన్సిపల్ అనమాట. సో వీళ్ళ ఫోటోషూట్ కూడా అయిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ పెట్టారు. ఆ యాక్టివిటీస్ పెట్టే ముందు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మమ్మల్ని అలా కూర్చోపెట్టారు అనమాట పేరెంట్స్ అందరినీ. సో ఇక్కడ మేము కూర్చొని వాళ్ళు చెప్పేది వింటూ వీడియోకి ఫోజులు ఇస్తూ ఉన్నాం అనమాట నేను ధన్వి. అండ్ వీళ్ళు ఇక్కడ ఒక ఉట్టి కూడా పెట్టారు. దాన్ని పిల్లలైతే కొట్టలేరు, బట్ ఏం చేస్తారో మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. సో మీకు ఫన్ యాక్టివిటీస్ అని చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే ఒక 4 యాక్టివిటీస్ ఏమో పెట్టారు. ఒకటి వచ్చేసి డమరుకం మేకింగ్, ఫ్లవర్స్ ఆరిగామితో ఫ్లవర్స్ మేకింగ్, అండ్ పాట్ మట్కా డెకరేషన్, ఇంకా పీకాక్ ఫెదర్ మేకింగ్. మేము ఇలా ఫస్ట్ అయితే డమరుకం మేకింగ్ యాక్టివిటీలో ఉన్నామన్నమాట. సో ఇక్కడ ధన్వియే గమ్ పెట్టి చేస్తూ ఉంది, బట్ మేము హెల్ప్ చేసామనుకోండి అది వేరే విషయం. బట్ మోస్ట్లీ ధన్వితో చేయించడానికి ఆర్ పిల్లలతో చేయించడానికి అక్కడ పేరెంట్స్ ఇష్టపడుతున్నారు. వాళ్ళు కూడా అదే చెప్తారు, లెట్ ద చిల్డ్రన్ డూ అండ్ మనం హెల్ప్ చేయాలి అన్నట్టు చెప్తారనమాట. ఇది అయిపోయింది, అదే చూపిస్తూ ఉంది ఇక్కడ ధన్వి. నేను అన్ని యాక్టివిటీస్ వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే ఊరికి కెమెరా పట్టుకొని ఉంటే అక్కడ ఈవెంట్లో ఎంజాయ్ చేయలేనని చెప్పి ఎంతవరకు అవుతుందో అంతే కొంచెం పార్ట్ కవర్ చేసి మిగతాది యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ ధన్వి పీకాక్ ఫెదర్ మేకింగ్కి పేపర్స్ తీసుకుంటుంది. నేను యాక్చువల్గా వీటి ఇమేజెస్ లాస్ట్లో యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను, నా దగ్గర ఇమేజెస్ దొరకలేదు. సో ఇక్కడ తనే అన్నీ కావాల్సినవన్నీ పిక్ చేసుకుంటుంది అనమాట. పక్కన ఒక మ్యామ్ ఉన్నారు, ప్రతి యాక్టివిటీకి ఒక మ్యామ్ అయితే ఉన్నారు. మీరు చూస్తే అక్కడ మ్యామ్ వాళ్ళతో చేయించట్లేదు, వాళ్ళు చేస్తుంటే జస్ట్ హెల్ప్ చేస్తున్నారు. సో వీళ్ళే అన్నీ పిక్ చేసుకొని, వీళ్ళే గమ్ పెట్టి, వీళ్ళే అతికించి వాళ్ళు మాత్రం జస్ట్ హెల్ప్ చేస్తారు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. వాళ్ళు అదే చెప్తారు, ప్రతిదీ పిల్లల్ని చేయనివ్వండి, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు హెల్ప్ కావాలి అని అడిగితే తప్ప మనం హెల్ప్ చేయొద్దు అని వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఇంకా యాక్టివిటీస్ అన్నీ అయిపోయాక ఉట్టి కొట్టడం అనమాట.
పిల్లలు ఆబ్వియస్లీ కొట్టలేరు కాబట్టి పెద్దలకి ఇచ్చారు ఆ స్టిక్స్. సో వాటిని పగలు కొడితే వాటిలో చిన్న చిన్న గూడీస్ పెట్టారనమాట పిల్లల కోసం. అది కొట్టడానికి కొంచెం కష్టపడ్డారు చెప్పాలంటే. నేను ఇంకా వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కొట్టడానికి వెళ్ళలేదు, ధన్విని పట్టుకొని పక్కన నిల్చొనే ఉన్నాను. బట్ అది వన్స్ బ్రేక్ అయ్యాక ధన్విని పంపించాను, గో అండ్ పిక్ సంథింగ్ అని చెప్పి. సో తను వెళ్ళి తెచ్చుకుంది, ఏం తెచ్చుకుందో చూపిస్తుంది ఆగండి. సో కింద అయితే మొత్తం ఖాళీ అయిపోయి ఏం లేవు. మీరు ధన్వి చేతిలో చూస్తే ఒక స్కెచ్ పెన్ అండ్ ఇరేజర్ అనమాట. సో అలా చిన్న చిన్న గూడీస్ పెట్టారు పిల్లలకి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా నా ఫేవరెట్ పార్ట్ ఫుడ్ అనమాట. నార్త్ స్టైల్లో సింపుల్ ఫుడ్ అరేంజ్ చేశారు, చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. డోక్లాస్, కాకరాస్ అండ్ బోండా కైండ్ జిలేబీ బాగుంది ఫుడ్ అయితే. రవి తినలేదు, బట్ నేనైతే ఫుల్గా కుమ్మేశాను, దాన్ని కూడా ఇష్టంగా తినింది. ఇంకా ఫుడ్ తర్వాత ఈవెంట్ అయిపోయింది, వీ వేర్ రిటర్నింగ్ బ్యాక్. ఇంకా అప్పటికి దాన్ని కంప్లీట్గా అవుట్ అయిపోయింది, చూడొచ్చు కార్లోనే నిద్రపోయింది. నెక్స్ట్ వీడియోలో తన బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి నేను పెడతాను. సో డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. నేను మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్.